వాళ్ళకి పబ్లిక్ లైఫ్లో వాళ్ళకి ఆదరణ దొరకదు అని అనుకోలేము. ఎందుకంటే మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 16 నెలలు అవినీతి ఆరోపణలతోనే జైల్లో ఉండి వచ్చారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అట్లా చాలామంది నాయకులు నిజానికి ఒక వాదన కూడా ఉంది. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి కూడా జైల్లో ఉండే వచ్చారు. కాబట్టి జైలుకి వెళ్ళటం, అవినీతి ఆరోపణలు రావటం అనేది నిజానికి ఇప్పుడు పెద్ద సమస్య కాదు, పెద్ద ఎజెండా కాదు. పబ్లిక్ కూడా నిజానికి ఈ అవినీతి ఆరోపణల్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. తర్వాత కవిత అయితే వాళ్ళు యథావిధిగా ఖండిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఎంతకాలం ఉంటుంది నిజంగా ఇది ప్రజలకు సమస్య ఇష్యూనా, ప్రజలు దాన్ని నిజంగా ఒక అవినీతిని ఒక సీరియస్ సమస్యగా తీసుకుంటారా అనేది కొద్దిగా అనుమానాస్పదమే. ప్రజలు నిజంగా దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు. అందుకని ఆవిడ ఏం చేస్తున్నారు, ఒక బహుజనవాదాన్ని తీసుకొని బహుజనవాదంలో కూడా ఎవరైతే నిరాదరణకు గురయ్యారో, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ఎవరినైతే దూరంగా పెట్టిందో అలాంటి తెలంగాణ వాదుల్ని కలుపుకొనే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కావాల్సినట్టుగా చాలామంది నిన్న మొన్న కూడా సింగరేణికి సంబంధించి ఒక 11 కమిటీలు వేశారు. ఆ కమిటీలను కూడా బీసీలకు ఎస్సీలకు చాలా పెద్దపీట వేశారు. ఇప్పుడైతే ఇంత చర్చ జరుగుతోంది, ఇంత రచ్చ జరుగుతోంది, అయినా కూడా కవిత మాత్రం తనకు సంబంధించి చాలా క్లారిటీతో ఉన్నారు. తన కార్యాచరణని అమలు చేస్తున్నారు. నిన్న మొన్న సింగరేణికి సంబంధించిన కమిటీలు వేసిన కవిత రేపు బెల్లంపల్లికి వెళ్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ ఆ జిల్లాల్లో చాలా సింగరేణి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వేలాది మంది అక్కడ కార్మికులు ఉంటారు. అక్కడ ఆమె చాలా మంచి పట్టుంది సింగరేణి కార్మికుల్లో. అందుకని రేపు మళ్ళీ బెల్లంపల్లి వెళ్తున్నారు. అక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. తెలంగాణ జాగృతి ముఖ్యంగా అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు ఈ మాట అంటూ ఉంటే ఇదేదో కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా లేదు, నేరుగా కేసీఆర్కే ఛాలెంజ్ చేస్తున్నారా అనేలా కనిపిస్తోంది తన మూమెంట్ అంతా చూస్తూ ఉంటే. సో ఇది అలాగే కేసీఆర్కి ఛాలెంజ్ కింద చూడాలా, లేకపోతే కేటీఆర్కి విసురుతున్న ఛాలెంజ్గా చూడాలా? డెఫినెట్గా ఇది కేసీఆర్ కూడా ఛాలెంజ్. ఇప్పుడు కేటీఆర్కి ఎలివేషన్ వస్తుంది, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, లేదా పార్టీ మనం చాలాసార్లు చూడొచ్చు. చాలా విషయాల్లో కేసీఆర్ తన ప్రతినిధిగా కేటీఆర్ని పంపిస్తున్నారు. బహుశా ఢిల్లీ మీటింగ్లో కావచ్చు, లేదా ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఇంకా పార్టీకి సంబంధించి చాలా నిర్ణయాలు కేటీఆర్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయన 70+ ఉన్నారు. తన వారసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. తన వారసుల్లో కవిత, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు అనుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన కేటీఆర్నే ఎంచుకున్నారు. మొన్న ఏప్రిల్ 27న వరంగల్లో ఒక భారీ సభ జరిగింది ప్లీనరీ సందర్భంగా. ఎందుకంటే సిల్వర్ జూబిలీ జరిగింది, టీఆర్ఎస్ ఏర్పాటు చేసి, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా కేటీఆర్నే తన వారసుడిగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఎక్కడ కూడా హరీష్ రావుకు సంబంధించిన కట్అవుట్స్ కానీ, కవిత సంబంధించిన కట్అవుట్స్ కానీ ఎక్కడా లేవు. కేవలం కేసీఆర్ అండ్ కేటీఆర్వే కనిపించినవి. ఒక మెసేజ్ ఇచ్చారు. మరి తన పోరాటం కేటీఆర్ మీద అయినా, తనకు అధికారానికి సంబంధించి తన పోటీ కేటీఆర్ అయినా, ఆ కేటీఆర్ వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ స్పష్టంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన వెనకాల ఉండి తన దగ్గరకు వచ్చే నాయకులను కూడా కేటీఆర్ని కలవమని చెప్తున్నప్పుడు కేటీఆర్ను వ్యతిరేకిస్తున్నారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ను ఛాలెంజ్ చేయటమే. అవును, కేటీఆర్ను తను చెప్పారు, నేను కేటీఆర్ను నాయకుడిగా ఒప్పుకోను, కేసీఆర్ను తప్ప ఇంకెవరిని నాయకుడిగా అంగీకరించను అన్నారు. బట్ కొద్దిగా తన రకరకాల అనారోగ్య కారణం కావచ్చు, వయసు కావచ్చు, నెక్స్ట్ కేటీఆర్ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నేను కేటీఆర్ను ఒప్పుకోను అని చెప్పడం ద్వారా కేసీఆర్ను ఛాలెంజ్ చేసినట్టే అవుతుంది. ఇంట్రెస్టింగ్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు జాగృతికి సంబంధించి అనుకున్నా, లేకపోతే కొత్త పార్టీకి వెళ్ళాలనుకున్నా, కొత్త పార్టీకి సంబంధించి ఎటువంటి పేర్లు చర్చలో ఉన్నాయి, ఎటువంటి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా డిస్కషన్ జరుగుతోంది, ఏ పేరుతో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే తనకు ఒక ఎనర్జీని ఇచ్చిన జాగృతి పేరును తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకా మరికొన్ని పేర్లను పరిశీలించడం జరుగుతుందా కవిత? సచిన్, ఒకటైతే క్లారిటీ వచ్చింది, కవిత ఇక బీఆర్ఎస్లో కంటిన్యూ కావడం అనేది దాదాపు అసాధ్యము, అసంభవం అనే కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో మాట్లాడుకునే సంబంధాలు కూడా లేవు కేటీఆర్కి కవితకు మధ్యలో. తర్వాత కేసీఆర్ స్పష్టంగా ఒక లైన్ తీసుకున్నారు, పార్టీలో 2 పవర్ సెంటర్లు ఉండకూడదు. 2 పవర్ సెంటర్లు కేటీఆర్కు ఎట్లయితే తను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా, రేపు పొద్దున ప్రెసిడెంట్ అయినా, ఇంకో పదవి వచ్చినా కూడా కవితకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తే తను కూడా ఒక పవర్ సెంటర్గా ఎదుగుతారు. తనకి వర్కింగ్ ప్రెసిడెంట్గానో, మంత్రిగానో, డిప్యూటీ ముఖ్యమంత్రిగానో ఇవ్వటం ద్వారా కేటీఆర్ మీద అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ
కవిత దగ్గరికి వెళ్తారు. వెళ్ళటం ద్వారా ఆవిడ కొంతమందిని ఎంకరేజ్ చేసి తన ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళంతా కేటీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, పార్టీ దెబ్బతింటుంది, పార్టీ ప్రజల్లో ఎదిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇలా 2 పవర్ సెంటర్లు కుదరవు, దానివల్ల పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి స్పష్టంగా కేసీఆర్ ఒక లైన్ తీసుకున్నారు, కేటీఆరే వారసుడు, కేటీఆరే భవిష్యత్తు నాయకుడు అని ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇక బయటికి వెళ్ళడం తప్ప కవితకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న, ఏ పార్టీ ఏ పేరుతో వెళ్ళే అవకాశం ఉందని, ఇప్పటికైతే ఆమె చాలా పేర్లకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. మనకున్న సమాచారాన్ని బట్టి గత 2-3 రోజులుగా కవిత వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల అన్నతో విభేదించి బయటకు వచ్చారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక నిజానికి పాదయాత్ర చేశారు, ఇక్కడ చాలా సమస్యల మీద పోరాటం చేశారు తెలంగాణలో, కానీ అయినా కూడా సక్సెస్ కాలేదు. అట్లాగే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, కొంతవరకు కొద్ది వరకు వెళ్ళారు తప్ప సక్సెస్ కాలేకపోయారు. ఆవిడ నిజంగా 2 రోజుల నుంచి కూర్చొని వాళ్ళ ఫెయిల్యూర్స్కి కారణం ఏంటి అనేది ఒక చర్చ ఒక అనలైజ్ చేస్తున్నారు, తన అంతరంగికులతో డిస్కస్ చేస్తున్నారు. అంటే మనం పార్టీ పెట్టడం ద్వారా, మనం పార్టీ పెట్టినప్పుడు ఏ తప్పులు లేకుండా చేయాలి, మనం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం, వాళ్ళ ఫెయిల్యూర్కు కారణాలు ఏంటో తెలుసుకోగలిగితే మనం ఏ సక్సెస్ బాటలో ఎలా వెళ్ళగలం అనేది ఆవిడ చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఇంకా పేర్ల విషయానికి వస్తే, ఒకటి తెలంగాణ జాగృతి అనేది